శతాధిక చిత్రాల తెలుగు సినీ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని మహాప్రస్థానంలో కోడి రామకృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన దర్శకుడు, నిర్మాతల పాలిట దేవుడు కోడి రామకృష్ణ ఇక లేరు. గ్రాఫిక్స్ మాయాజాలంతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శ్వాసకోశ వ్యాధికి చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు తరలివెళ్లారు. జూలై 23న పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో కోడి రామకృష్ణ జన్మించారు. 69 ఏళ్ల కోడి రామకృష్ణకు భార్య పద్మ, 2 కుమార్తెలు దీప్తి, ప్రవళిక ఉన్నారు. చిత్ర పరిశ్రమలో 30 ఏళ్ల ప్రస్థానం కొనసాగించిన ఆయన దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించడం సహా కొన్ని ప్రత్యేకమైన పాత్రల్లోనూ నటించారు. కోడి రామకృష్ణ మరణం పట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రామకృష్ణతో పనిచేసిన నిర్మాతలు, నటీనటులు, పలువురు సినీ ప్రముఖులు ఫిల్మ్ నగర్లోని ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. నిర్మాతలు సురేష్ బాబు, శ్యాంప్రసాద్ రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంతాపం ప్రకటించింది. ఈ రోజు మనకే కాకుండా యావత్తు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. 30 సంవత్సరాల ప్రస్థానంలో మరి ఎన్నో గొప్ప చిత్రాలు, మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి అగ్రనాయకుల చిత్రాలన్నీ తీసినటువంటి గొప్ప వ్యక్తి. మహాభారతంలోనే చూస్తాం మనం, ద్రోణాచార్యుడిని జయించేవాడు ఎవరన్నా ఉంటారా అని ఆయన శిష్యుడు అర్జునుడు పక్కన కనపడ్డాడు. అలా దాసరి నారాయణరావు గారిని అంత దగ్గర అవ్వగలిగినటువంటి ఇంకో దర్శకుడిని మనం చూడగలమా అనుకుంటే ఆయన శిష్యుడు కోడి రామకృష్ణ గారే అంత దగ్గరగా వచ్చాడు. అతని జర్నీ త్రూఅవుట్ చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. మాకు మెయిన్గా మేము ఎక్కువ నష్టపోయింది ఏంటంటే ఇందులో మా పాలకుల నుంచి మొన్నే దాసనారాయణరావు గారు చనిపోతే మా పాలకుల నుంచి వచ్చిన వాళ్ళల్లో మళ్ళీ కోడి రామకృష్ణ కూడా లేకుండా పోయాడు. గొప్ప దర్శకుడు, మంచి మిత్రుడు, చాలా మంచి హృదయం గల ఒక సంస్కారవంతుడు. దాదాపు నాకు తెలిసి కోడి రామకృష్ణ గారు 5-6 సినిమాలు సంవత్సరం పాటాడే, అది అప్పట్లో సంచలనం. రామకృష్ణ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని నటులు చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రామకృష్ణ మృతిపై సంతాపం ప్రకటించారు. మహేష్ బాబు, నాని లాంటి యువ కథానాయకులు సైతం ఆయన సేవలను కొనియాడుతూ ట్విట్టర్లో సంతాపం తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు కోడి రామకృష్ణ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కోడి రామకృష్ణ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. కొంచెం నడకది సరిగ్గా లేకుండా ఉన్న పరిస్థితిలో కూడాను ఆ మనోధైర్యం కానీ, ఆ కాన్ఫిడెన్స్ కానీ ఏమీ సడలేదు. ఇంతటి ఆత్మీయులు, నాకు మనసుకు అతి దగ్గరైన వ్యక్తి కోడి రామకృష్ణ ఇక మనకి లేరు అనే వాస్తవాన్ని జీర్ణించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇంత ఖ్యాతినిచ్చిన నా గురువు గారు ఇవాళ పరమపదించారని చాలా బాధగా ఉంది బ్రదర్. ఎన్నో రాత్రులు గురుగారితో నైట్ హాల్ట్ చేసిన నేను. తన సినిమా చేయగానే మర్చిపోతారు, బట్ ఆయన ఎప్పుడూ మర్చిపోకుండా మొన్నటిదాకా కూడా ఫోన్ చేసి ఇదే సేమ్ మాటలు ఉంటుంది. ఎప్పుడు పాజిటివ్గా, నేను ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన. నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఒక మంచి డైరెక్టర్, మంచి మనిషి ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది ఒక ఇండస్ట్రీకి కానీ మా అందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మహాప్రస్థానంలో కోడి రామకృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.